హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులైనటువంటి విద్యార్థులకు మన యొక్క ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారండి. సో విద్యార్థులకు ఇది గొప్ప శుభవార్త అని తెలియాలి. సో పెన్షన్ల విషయంలో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఏపీ సర్కార్ శుభవార్త ప్రకటించింది. దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా విడుదల చేశారు. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే ఏపీ సెప్టెంబర్ 26 అంటే నిన్నటి రోజున ఈ యొక్క అప్డేట్ రావడం జరిగిందండి. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. వసతి గృహాలు, గురుకులాల్లో చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు ప్రతి నెల పింఛన్ కోసం ఇళ్లకు వెళ్లడం దూరాభారమై ఏళ్లుగా ఇబ్బంది పడుతూ ఎదుర్కొంటున్నారు ఇబ్బందుల్ని. ఈ యొక్క నేపథ్యంలో వారి బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ నగదును జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో నవంబర్ 1 నుంచి వీరికి అకౌంట్లలో డబ్బులు వేయనున్నారు. మొత్తంగా ఏపీలో 8.50 లక్షల మంది ఈ కోటాలో పింఛన్లు పొందుతున్నారు. ఇందులో 10,000 మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది శుభవార్తే కదా. ఎవరైతే దివ్యాంగులు అంటే వికలాంగులు ఉన్నారో, నడవలేనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉన్నారో, కళ్ళు కనిపించిన వాళ్ళు విద్యార్థులు ఉన్నారో, అలాంటి వాళ్ళు ప్రతి నెల కూడా పెన్షన్లు తీసుకునేందుకు వారు చదువుకుంటున్నటువంటి స్థలం నుంచి వారు ఎక్కడైతే నివసిస్తూ ఉంటారో ఆ ఇంటికి వెళ్ళి పెన్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే విద్యార్థులు వసతి గృహాల్లో, అలాగే గురుకుల పాఠశాలల్లో, హాస్టళ్లలో చదువుకుంటూ ఉన్నారో ఆ విద్యార్థులందరికీ సంబంధించి దాదాపుగా 10,000 మంది విద్యార్థులు ఉన్నట్లుగా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందండి. ఈ విద్యార్థులందరికీ సంబంధించి ఇక మీదటి నుంచి పెన్షన్ డబ్బులు నెల నెల ఏవైతే ఇస్తారో ఆ యొక్క పెన్షన్ డబ్బులు అనేది నేరుగా ఆ విద్యార్థి యొక్క ఖాతాలో జమ అయ్యే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సో ఈ విధానాన్ని మనకు నవంబర్ 1వ తారీఖు నుంచి అమలు చేయబోతున్నట్లుగా, డబ్బులు అకౌంట్లోనే నేరుగా వేస్తున్నట్లుగా మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. సో ఇది విద్యార్థులందరికీ అంటే దివ్యాంగ విద్యార్థులందరికీ ఇది శుభవార్తనే అండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.